అందరికీ నమస్కారం అండి. మనం కొత్తగా నూతనంగా 2026 సంవత్సరం అడుగుపెట్టేశాము. ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో రాసుల్లో ప్రథమ రాశి అయినటువంటి మేషరాశి వాళ్ళ ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి వారికి నూతన సంవత్సరంలో స్వాగతం. ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మరియు పరివర్తనాత్మకమైన ఘట్టానికి నాంది పలుకుతోంది. ఇది కేవలం మంచి లేదా చెడు అని చెప్పడానికి వీలులేని సంవత్సరంగా ఉంది. ఇది గ్రహాల యొక్క మిశ్రమ ప్రభావాల సవాళ్లతో పాటు అద్భుతమైన అవకాశాలను సావకాశాలను కూడా కల్పిస్తోంది. మీ రాశినాథుడైన కుజునికి అంగారకుడికి మీ సంకల్ప బలము ఈ సంవత్సరం మిమ్మల్ని నడిపించే ప్రధాన ఇంధనంగా ఉంటారు. ఈ ఏడాది మీ జీవితంలో అనేక రంగాలలో లోతైన మార్పులు చూడబోతున్నారు. ఎందుకంటే గ్రహాల సంచారము, ముఖ్యంగా శని భగవానుని సంచారము మీపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ రాశి నుంచి 12వ ఇంట వ్యయస్థానంలో మీనరాశిలో శని భగవానుడు ప్రవేశం జరుగుతోంది. ఇది మీ జీవితంలో ఏలినాటి శని సాడే సతి యొక్క మొదటి దశ ప్రారంభాన్ని సూచిస్తోంది. ఇది వినటానికి కొంచెం ఆందోళన కలిగించే విషయమైనప్పటికీ శని ఎల్లప్పుడూ కష్టాలను మాత్రమే ఇవ్వడు. ఆయన ఒక కఠినమైన గురువు, మన క్రమశిక్షణలో పెట్టే ఒక తండ్రి లాంటి వాడు. కష్టపడి పనిచేసే తత్వాన్ని మనకి అలవాటు చేస్తాడు. ఏలినాటి శని ప్రభావం వల్ల మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం అయితే ఉంది. అనవసరమైన వ్యయాలు, ఊహించని ఖర్చులు మిమ్మల్ని ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి 2026వ సంవత్సరంలో మీరు చేయవలసిన మొదటి మరియు ముఖ్యమైన పని ఏంటంటే ఆర్థిక ప్రణాళిక, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. బడ్జెట్ వేసుకుని నడవాలి. పొదుపుపై దృష్టి పెట్టాలి. ఇదే 12వ ఇంట్లో రాహు కూడా సంచరించడం వల్ల ఈ ఖర్చులు విదేశీ ప్రయాణాలు, ఆసుపత్రుల ఖర్చులు, ఆధ్యాత్మిక యాత్ర రూపంలో కూడా ఉండవచ్చు. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి, విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా కూడా ఉంటుంది. ఇక మీ వృత్తి మరియు ఉద్యోగ జీవితం విషయానికి వస్తే ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చే సంవత్సరంగా చెప్పవచ్చు. శని మరియు రాహువులు 12వ ఇంటి ప్రభావం వల్ల మీరు చేస్తున్న పనిలో సంతృప్తి కొరవడటం, మీరు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు రావటం లేదే అనే భావన మీలో కలగవచ్చు. మీ సహోద్యోగులు లేదా ఉన్నతాధికారులు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మీ వెనకాల లేదా అపవాదులు ప్రచారం చేయటం, కుట్రలు పనటం చేస్తారు. కాబట్టి మీ మాట తీరులో మరియు ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 6వ ఇంట్లో ఉన్న కేతువు సంచారం వల్ల మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. అయినప్పటికీ పని ఒత్తిడి మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని అలసటకి గురి చేస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు చాలా ఆచితూచి అడుగు వేయటం మంచిది. కొత్త అవకాశాలు ఆకర్షణీయంగా కనిపించినా అందులో చేరకముందు పూర్తిగా విచారించి ముందు అడుగు వేయటం మంచిది. వ్యాపారస్తులకు కూడా ఇది కొంచెం మందకొడిగా సాగే సమయం. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు వద్దు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత లోపించడం వల్ల సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. సంవత్సర ప్రారంభంలో బృహస్పతి గురువు మీరు 3వ ఇంట్లో మిథున రాశిలో సంచరించడం వల్ల మీకు కొండంత అండగా భాతృత్వంగా నిలుస్తారు. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కమ్యూనికేషను, మార్కెటింగు, మీడియా రంగాల్లో ఉన్నవారికి ఇది కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తుంది. మీ మాట తీరులో, మీ ప్రయత్నాలతో కొన్ని క్లిష్టమైన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. మీ తోబుట్టువులతో సంబంధాలు మెరుగవుతాయి. బ్రదర్హుడ్ పెరుగుతుంది. వారి నుండి మీకు మద్దతు కూడా లభిస్తున్నది. అలాగే ఈ 2026 సంవత్సరం మధ్య భాగంలో సుమారుగా మే నెల లేదా జూన్ నెలలో బృహస్పతి మీ 4వ ఇంట్లోకి సుఖస్థానంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది ఈ సంవత్సరం మీకు లభించే అతి పెద్ద ఊరట. బృహస్పతి తన ఉచ్చస్థితిలోకి ప్రవేశించటం వల్ల మీ గృహ జీవితంలో నెలకొన్న అశాంతి ఆటోమేటిక్గా తగ్గుముఖం పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా సొంత ఇల్లు కొనాలని లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఆ కల ఈ సంవత్సరం నెరవేరే అవకాశం ఉంది. మీ తల్లిగారి ఆరోగ్యంతో సమస్యలు ఉంటే అవి కూడా చక్కగా పరిష్కారం అయిపోతాయి. మీ కుటుంబంలో
ఎక్కువ సమయం గడపటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి జీవితంలో ఉన్న ఒత్తిడులను తగ్గించుకోవటానికి ఈ గృహ సౌఖ్యం మీకు సహాయపడుతుంది. ఏలినాటి శని ప్రభావం వలన ఈ సుఖాలను అనుభవించడానికి కూడా మీరు కొంత అదనపు వ్యయం చేయాల్సి వస్తుంది. కొన్ని అడ్డంకులు దాటవలసి రావచ్చు. ఉదాహరణకు గృహ రుణం కోసం ఎక్కువ ప్రయత్నం చేయాల్సి రావటము, ఇంటి నిర్మాణంలో పోస్ట్పోన్మెంట్ ఎక్కువ జరుగుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా గురుబలం వలన చివరికి పనులన్నీ కూడా సక్రమంగా విజయవంతంగా పూర్తవుతాయని చెప్పక తప్పదు. ఇక మీ హెల్త్ రిలేటెడ్గా వస్తే మీ ఆరోగ్య విషయంలో 2026వ సంవత్సరంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండటం మంచిది. ఏలినాటి శని ప్రభావం నేరుగా ఆరోగ్యంపై పడుతుంది. ముఖ్యంగా మానసిక ఆందోళనలు, నిద్రలేమి వంటి సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా వేధించవచ్చు. 12వ ఇంట్లో శని మరియు రాహుల కలయిక వలన అంతుబట్టని ఆరోగ్య సమస్యలు, అలర్జీసు, పాదాలకు కళ్ళకు సంబంధించిన సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. 6వ ఇంట్లో కేతు ఉండటం వలన కూడా జీర్ణ సంబంధమైన సమస్యలు, నడుము నొప్పి, నాడీ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కలగవచ్చు. ఈ సంవత్సరం మీరు ఆహార నియమాల విషయంలో, వ్యాయామం విషయంలో అస్సలు అశ్రద్ధ చేయబాకండి. చిన్న అనారోగ్య లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానము, యోగా, ప్రాణాయామం వంటిని మీ దినచర్యలో భాగం చేసుకోవటం తప్పనిసరి. మీ ఆధ్యాత్మిక చింతన పెంచుకోవటము, దైవ ఆరాధన చేయటం వలన మానసిక మగలం చేరుతుంది. శని రాహుల మధ్య ప్రతికూల ప్రభావాల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆసుపత్రి ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యము, బీమా తీసుకోవటము లేదా పునరుద్ధరించుకోవడం చాలా అవసరం. అలాగే ఈ 2026వ సంవత్సరంలో మీ ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే ఇది కూడా మిశ్రమంగానే ఉంటుంది. వివాహితులైన దంపతుల మధ్య అన్యోన్యత లోపించే అవకాశం ఉంటుంది. 12వ ఇంటి ప్రభావం వల్ల ఇద్దరి మధ్య భావోద్వేగాల దూరం పెరగవచ్చు. ఒకరికొకరు తగినంత సమయం కేటాయించుకోండి. మీ నిజాయితీని, మీ ప్రేమని మీ భాగస్వామితో నిరూపించుకోండి. అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే సూచన మాత్రంగా చెప్పవలసి ఉంటుంది. అనవసరమైన అపార్థాలు, వాదనలు దూరంగా ఉండటం చాలా మంచిది. ఒకరి అభిప్రాయాలను ఒకరి విలువనివ్వటం, ఓపికగా వ్యవహరించడం ద్వారా మాత్రమే సంబంధాలు చాలా బలపడతాయనే నిజాన్ని మీరు ఖచ్చితంగా నమ్మి పాటించాలి. బృహస్పతి 4వ ఇంట్లో వచ్చిన తర్వాత కుటుంబ వాతావరణం అంతా మెరుగుపడుతుంది. ఇది మీ వైవాహిక జీవితంపై కూడా సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఇక అవివాహికంగా ఉన్నవాళ్ళైతే ప్రేమలో ఉన్నవారికి ఇది కొంచెం గందరగోళ సమయంగానే ఉంటుంది. రాహు ప్రభావం వల్ల మీరు ఆకర్షణకు లోనయ్యే అవకాశం ఉంది, కానీ నిజమైన ప్రేమ కాకపోవచ్చు. కొత్త బంధాల విషయంలో ఆచితూచి అడుగు వేయండి. మోసపోసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ పరిచయాలకు దూరంగా ఉండండి. మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియచేయడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు. సంవత్సరం ద్వితీయార్థంలో గురుబలం వలన కుటుంబ సభ్యులు అంగీకారంతో వివాహ ప్రయత్నాలు అవకాశం కొంతవరకు ఉన్నది. అప్పుడు ప్రయత్నించండి, శుభం జరుగుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే 2026 ఒక సవాలుతో కూడిన సంవత్సరంగా ఉంటుంది. ఏలినాటి ప్రభావం వల్ల ఏకాగ్రతపై తీవ్రమైన గడ్డుగా ఉంటుంది. చదువుపై శ్రద్ధ తగ్గిపోతుంది, బద్ధకం పెరిగిపోతుంది, ఏది చదవాలనిపించదు, మనసు డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఇక రాహు మాయ వలన మీ దృష్టి అనవసరమైన విషయాల మీదకి, సోషల్ మీడియా మీదకి, స్నేహితుల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులు విజయం సాధించాలంటే కఠోరమైన క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన అధ్యయనం తప్పనిసరి. 6వ ఇంట్లో ఉన్న కేతువు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూలంగానే ఉన్నాడు. మీరు పట్టుదలతో ప్రయత్నిస్తే కష్టమైన పరీక్షలు కూడా విజయం సాధించగలుగుతారు. పరిశోధనా రంగంలో ఉన్న విద్యార్థులకు కూడా కేతువు సహాయపడతారు. విదేశీ విద్యలకు ప్రయత్నించేసరికి ముందు చెప్పినట్లుగా మంచి అవకాశాలున్నాయి. కేతువు దానికి సహకరిస్తాడు. 12వ ఇంట్లో శని మరియు రాహుల విదేశీ ప్రయాణాలను సూచిస్తున్నాయి కూడా. దీనికి అనేక అడ్డంకులు, అధిక వ్యయము కూడా అవుతుంది. తగిన స్కాలర్షిప్ కోసం లేదా ఎడ్యుకేషనల్ లోన్ కోసం గట్టిగా ప్రయత్నించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంవత్సరం ద్వితీయార్థంలో బృహస్పతి బలం వలన ఉన్నత విద్యా ప్రవేశం లభించటము,
లేదా ప్రాజెక్ట్ వర్కులు విజయవంతంగా పూర్తి చేయటం వంటివి మీకు సక్సెస్ఫుల్గా జరుగుతాయి. ఆ విషయంలో మీరు మంచి అదృష్టవంతుల కింద చెప్పవచ్చు. మొత్తం మీద ఈ 2026వ సంవత్సరం మేషరాశి వారికి ఒక పరీక్షా సమయంగా ఉంటుంది. పరివర్తన కాలం కూడా అని చెప్పవచ్చు. అంటే మిమ్మల్ని జీవితంలో వాస్తవాలను గుర్తించేలా చేస్తుంది. మీలోని అనవసరపు అహాన్ని తొలగిస్తుంది. మరియు మిమ్మల్ని మరింత బాధ్యతాయుతమైన వ్యక్తిగా తయారు చేస్తుంది శనిగ్రహం. ఈ సంవత్సరం మీరు ఓపిక, సహనము, మంచి క్రమశిక్షణ, ఆధ్యాత్మిక అలవాట్లు అలవర్చుకుంటే మీకు భగవత్ అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో దుబారాను తగ్గించుకోవాలి. మనకి ప్లానింగ్ ప్రకారం ఫైనాన్షియల్ చూసుకోవాలి. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృత్తి జీవితంలో షార్ట్ కట్లకు బదులు కష్టపడి చదివి కష్టపడి పనిచేసే తత్వంపై ఆధారపడాలి. కుటుంబ బంధాలకు, పెద్దవాళ్లకు విలువనివ్వాలి. ఈ సంవత్సరం గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించడం వంటిది. ఏలినాటి శని ప్రభావం కోసం ప్రతి శనివారం శని భగవాను ఆలయానికి దర్శించటం, శనికి తైలాభిషేకం చేయటం, నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయటం మంచిది. పేదవారికి, వికలాంగులకు, వృద్ధులకు యథాశక్తి సహాయం చేయటం వల్ల శని ప్రీతి పొందుతాడు. కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం పఠించటం వల్ల కూడా శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. రాహుల వలన కలిగే భయాలు, ఆందోళనలు కూడా తగ్గుతాయి. రాహు శాంతి కోసం దుర్గాదేవిని ఆరాధించడము, దుర్గా స్తోత్రాలు పఠించడము, అమ్మవారి గుడి దర్శనం చేసుకోవడం కూడా ఫలితాన్ని ఇస్తుంది. కేతువు అనుగ్రహం కోసం గణపతిని పూజించండి. గణపతి అధర్వణ శీర్షం వినడం ద్వారా పఠించటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. బృహస్పతి బలాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి గురువారము దత్తాత్రేయుని పఠనం కానీ, గురుచరిత్ర పారాయణ కానీ, పసుపు రంగు వస్త్రాలు ధరించడం కానీ, పెద్దలకు మరియు గురువులకు సేవ చేయటం వల్ల కూడా మంచి గురు అనుగ్రహం కలుగుతుంది. శనగలు కూడా గుళ్ళో దానం చేస్తే లేదా ప్రసాదంగా ఇస్తే కూడా గురు అనుగ్రహం కలుగుతుంది. గుర్తుంచుకోండి, జాతకం అనేది కేవలం ఒక మార్గదర్శి మాత్రమే. మీ సంకల్ప బలము, మీ కష్టపడే తత్వము, మీ సానుకూల దృక్పథము ఎలాంటి గ్రహ సంచారాన్ని ఎదుర్కొనే శక్తిని మీకు ఇస్తాయి. 2026 సంవత్సరం మిమ్మల్ని భవిష్యత్తులో రాబోయే గొప్ప విషయాలకు సిద్ధం చేసి ఒక శిక్షణాకాలంగా భావించి ఇట్ ఈజ్ ఏ ట్రైనింగ్ పీరియడ్. ఈ సవాళ్ళను అధిగమించి మీరు మరింత బలమైన, పరిణితి చెందిన వ్యక్తిగా, చక్కని హ్యాండ్సమ్గా తయారవుతారు. మీ బుద్ధి కుశలత, మీ బుద్ధి బలంతో, మీ ఆత్మస్థైర్యంతో ఆరోగ్యాన్ని అన్నింటినీ కాపాడుకుంటూ విజయం కోరుకోవాలని, అందుకోవాలని మీ అందరికీ శుభాశిస్సులు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ 2026 సంవత్సరం ఒక మంచి విజయోత్సవంగా మీకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. శుభం భూయాత్. హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిష్యం పరంగా, వాస్తు పరంగా, ఆధ్యాత్మిక విశేషాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? లెర్న్ టు ఎర్న్ విత్ జేకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.